ఆ రోజు మా ఇద్దరి మధ్య ఏమీ జరగకపోయినా ఏదో జరిగింది అని కిరణ్కి చెప్పాను. తప్పు జరిగిందని నమ్మేలా చేశాను. సరోగసి ద్వారా బిడ్డని పొంది ఆ బిడ్డకి తండ్రి కిరణే అని కిరణ్ని నమ్మించాను. కెమెరాలో రికార్డైన ఆ వీడియో చూసి తనే నా కడుపులో బిడ్డకి తండ్రి అని బలంగా నమ్మాడు కిరణ్. నేనంతలా ప్రేమించిన వ్యక్తిని దక్కించుకోవడానికి, అతన్ని పెళ్లి చేసుకున్న ఉషని తప్పించటానికి ఏం చెయ్యాలో తెలియక అలా చేశాను. అది తప్పని తెలిసినా, రిస్క్ అని తెలిసినా కిరణ్తో పెళ్లి కోసం ఎంత తప్పైనా చెయ్యాలనుకున్నాను, ఎంత రిస్క్ అయినా తీసుకోవాలనుకున్నాను. నేనే ముదురనుకుంటే నువ్వు నాకన్నా దేశముదురులా ఉన్నావు. చచ్చా, అదేం కాదక్కా. ఇదంతా పిచ్చక్క. కిరణ్ అంటే నాకున్న పిచ్చి. అందుకే ఇలా చేశాను. కానీ ఇప్పుడు డాక్టర్ సుప్రియ నేను ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న ఆ హాస్పిటల్కి ఫోన్ చేసి నా గురించి ఎంక్వైరీ చేసింది. అవునా? నువ్వు సర్కిట్ మదర్వన్న విషయం సుప్రియకి ఎలా తెలిసింది? అదే నాకు అర్థం కావట్లేదక్కా. వాళ్ళకొక క్లూ దొరికింది కాబట్టి తీగలాగితే డొంక కదిలే ఛాన్స్ ఉంది. అదే నాకు భయంగా ఉందక్కా. నువ్వే నన్ను ఈ గండం నుంచి బయటపడేలా చెయ్యాలి ప్లీజ్ అక్కా. ఓకే, వాళ్ళు తీగలాగే వరకు నువ్వు కిరణ్ చేత 3 ముళ్ళు వేయించుకుంటే ఈ కథ క్లైమాక్స్కి వచ్చేస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. నేనే నీకు మంచి మాస్టర్ ప్లాన్ చెప్తాను, దాన్ని ఫాలో అయిపో. ఓకే ఓకే అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. రేణు, రేణు, రేణు ఎక్కడమ్మా? ఇంకా లేచినట్టు లేదత్తయ్యా. ఇప్పటి వరకు లేవకపోవడం ఏంటమ్మా? పడుకోనివ్వండి అత్తయ్య. తను చెప్పినట్టు రేపు తనని అత్తారింటికి సాగనంపాక అక్కడ తను పొద్దెక్కే వరకు ఇలా పడుకోలేదు కదా. ఇప్పుడు పుట్టింట్లో ఉన్న అలవాట్లే అప్పుడు కూడా ఫాలో అయితే మనకే చెడ్డ పేరు వస్తుంది. పద లేపుదాం. రేణు, 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 రేణు లేమ్మా. రేణు, రేణు లే. లేవట్లేదేంటి? రేణు, 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 రేణు. తరుణ్! అమ్మా నాన్నలకి ఆఖరి నమస్కారాలు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని మీలాంటి తల్లిదండ్రుల కడుపున పుట్టే అదృష్టం రాదు. ఆ అదృష్టాన్ని మీరు నాకిచ్చినా నేను దాన్ని దురదృష్టంగా మార్చుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశారు. అంత ప్రేమని పంచినా నీకు నేను బాధని మిగిల్చి వెళ్ళిపోతున్నాను. నా చావుకి ఎవరూ కారణం కాదు. ఎవరిని బాధ పెట్టడం నా చావు ఉద్దేశమూ కాదు. జీవితం మీద విరక్తి కలిగి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఆత్మహత్య చేసుకోవటం తప్పని నాకు తెలుసు. కానీ బ్రతికుండి బాధలు పడలేక పరిస్థితులకి భయపడి పిరికిదానిలాగా పారిపోతున్నాను.
నేను, నా ప్రేమ, నా పెళ్లి ఎవరికి సమస్య కాకూడదని ఇలా వెళ్ళిపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. అన్నయ్య వదినలకు కూడా నా ఆఖరి నమస్కారాలు, క్షమాపణలు తెలియజేయండి. ఇట్లు మీరేను. డాక్టర్, మీకు దండం పెడతాను. మా అమ్మాయిని బ్రతికించండి. మా అమ్మాయి ప్రాణాలు కాపాడండి. ప్రేమలో కథ ఇంతున్నదా, ప్రేమకే ఇక అంతున్నదా, ప్రేమలో కథ ఇంతున్నదా, ప్రేమకే ఇక అంతున్నదా, విధికిది ఎంతటి వేడుక, మదికిది మంటల కానుక, మొదలు మధనమిక. ప్రేమలో కథ ఇంతున్నదా, ప్రేమకే ఇక అంతున్నదా. అనుకునేది జరిగేదెలా, జరగలేని జగమే కలా, కలలలో నా వేగేదెలా, రగిలిపోతూ మిగిలేదెలా, చెదిరిన హాయే సిద్ధులాయే ఎదకు పరవశమా, గతుకుల దారై కనులిగ ధారై తుదకు కలవరమా. రేణు ఎంత పని చేసిందో చూసావా ఉషా? మరణమే ఊరుకోండత్తయ్య. నిజముగా వలలు వేసే వలపేమిటో, ఊరుకోండత్తయ్య. తలలు తీసే తలపేమిటో, బతుకు కూర్చోండి. సాగేదెలా, కలతలోనే కదిలేసిలా, విరహపు ప్రేమ బహుమతి సీమా, బదులు పలకడమా, అనుమతి లేకే మన చిరునామా, విషము నింపడమా, చివరికి ఎచటికి పయనమీ మనిషికి. ఎందుకు ఈ రోజు నీతో చాలాసేపు గడపాలనిపిస్తుంది. రేపు నాకు పెళ్లి చేసి అత్తారింటికి పంపితే నేను నీకు దూరం అవుతాను కదా అమ్మా. ఒకవేళ రేపు నేను నీకు దూరం అవుతే నువ్వు తట్టుకోగలవా? రేపు పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపితే అని రాత్రంతా అంటూనే ఉంది. ఇలా సాగనంపాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. కానీ ఈసారి ఆ ఫోటో దిగేటప్పటికీ మీ మధ్యలో నేను లేకపోతే చెప్పండి నాన్న, మీరు నన్ను మిస్ అవుతారా? నేను మీతో పాటు లేను అని బాధపడతారా? లేదా పోతే పోయింది పర్లేదు అని సర్దుకుపోతారా?
పిచ్చి తల్లి నేను అవన్నీ మాట్లాడుతుంటే అర్థం చేసుకోలేకపోయాను. దాని మీనింగ్ తను మన అందరినీ వదిలేసి వెళ్ళిపోతుందని ఆ రోజు నేను గుర్తించుంటే రాత్రంతా దానికి తోడుగా ఉండేవాళ్ళని. అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి. రేపు చెల్లెల్ని దగ్గర లేకపోయినా, ఇలా ప్రేమగా ఎత్తుకునే అవకాశం లేకపోయినా ఫీల్ అవుతాం. ఏమో, ఎట్టయినా వెళ్ళొచ్చు. నా ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవాణ్ణి. నిన్న అవన్నీ మాట్లాడుతూ ఉంటే నేను ఊహించలేకపోయాను. ఇలా నన్ను వదిలిపెట్టిపోతామని ఎక్స్పెక్ట్ చేసుంటే 24/7 డ్రెస్ వేసుకుని కాపలాగా ఉండేవాణ్ణి కదా. మరి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే ఏమో, చెప్పకుండా వెళ్తే బాగుండదు కదా, అందుకే చెప్తున్నాను. నువ్వు ఇంట్లో లేకపోతే వెలితిగా ఉంటుంది. నువ్వు తప్ప ఆ వెలితిని ఎవరు పూడ్చలేరు అంటే ఆ వెలితిని నేను కూడా పూడ్చలేదు అంది. ఇందుకోసమే అలా అందేమో. అన్నయ్య, మన జీవితంలో మన ప్రమేయం లేకుండా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి. ఎన్ని పనులున్నా రేపు నన్ను చూడ్డానికి ఇంటికొస్తావు కదా. నిజంగా రేపు చాలా స్పెషల్. ఒకవేళ నేను కాల్ చేసి పిలవలేకపోయినా నువ్వు తప్పకుండా రావాలి. నన్ను ఆశీర్వదించి వెళ్ళాలి. ఏంటి దేవుడా ఇది? నిన్నింటికొచ్చి నాతో చాలా సరదాగా ఉంది, నాతో అంత సంతోషంగా ఉన్న పిల్ల ఈరోజు వేరే ప్రోగ్రాం ఉంది అనంది. ఆ ప్రోగ్రాం అంటే ఇదేనా? నేను నీకు ఫోన్ చేయలేమో అన్నయ్య, నువ్వే రావాల్సి ఉంటుంది అంటే అది హాస్పిటల్కా? అది చెప్తున్నా కూడా నేను అర్థం చేసుకోలేకపోయాను. మమ్మల్ని ఇలా ఏడిపించడం కోసమే అలా అందేమో. నేను ఈ రోజు నుంచి పూర్తిగా మారిపోయాను. బ్రతికున్న ఈ కొంత సమయాన్ని నా వాళ్ళందరితో ప్రేమని పంచుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతాను. ఎవరు శాశ్వతం చెప్పు? ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు దూరంగా వెళ్ళిపోతాము. రేపు స్పెషల్ ప్రోగ్రాం పెడుతున్నాను, మీరు గనక రాకపోతే లైఫ్ లో మీతో మాట్లాడను అంది. అంటే ఆ స్పెషల్ ప్రోగ్రాం ఇదేనా? డాక్టర్, ఇప్పుడు మా అమ్మాయికి ఎలా ఉంది? ప్రాణానికేం ప్రమాదం లేదు కదా డాక్టర్? డాక్టర్ చెప్పండి, రేణుకి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ డాక్టర్, తన ప్రాణానికి ఏం ప్రమాదం లేదని చెప్పండి. తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. టాక్సిన్ బాడీ అంతా స్ప్రెడ్ అయింది. అంత స్ట్రాంగ్ పాయిజన్ తక్కువ మోతాదులో బాడీలోకి వెళ్ళినా కూడా ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. అటువంటి పాయిజన్ ని ఎక్కువ మోతాదులో తీసుకుంది మీ అమ్మాయి. సర్వైవల్ ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. ప్లీజ్ డాక్టర్, అలా మాట్లాడుతూ మా అమ్మాయిని బ్రతికించండి, ఎలాగోలా బ్రతికించండి. అవసరమైతే స్పెషలిస్ట్ ని పిలిపించండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎక్కడి నుంచైనా పిలిపించండి. సిటీలో నెంబర్ 1 టాక్సికాలజిస్ట్ దామోదర్ గారిని పిలిపిస్తున్నాం. హీఈస్ ఆన్ ద వే. నాన్న, ఏం కాదు నాన్న, ఏం కాదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్.
కన్నీరాయనే గుండెల్లోన ప్రతి మూల నీ గొంతే మోగెనే ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే గుండెల్లో నా ప్రతి మూలాని గొంతే మోగినే ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే ప్లీజ్ అత్తారింటికి పంపించాక తన్ని చూడకుండా నేనుండగలనా అనుకునేదాన్ని. అమ్మా, రేపు పెళ్ళయ్యాక నేను మిమ్మల్ని వదిలిపెట్టి అత్తారింటికి వెళ్ళను, ఇల్లరికం వచ్చేవాడినే పెళ్లి చేసుకుంటాను అన్నది నా బంగారు తల్లి. పెళ్లి లేకుండా అత్తారిల్లు లేకుండా చివరికి ఇంట్లోనే లేకుండా వెళ్ళిపోవాలనుకుంది పిచ్చి తల్లి. ఆస్తులు అంతస్తులు ఎన్ని ఉన్నా ఇంట్లో ఆడపిల్ల ఉంటేనే ఐశ్వర్యం ఉన్నట్టు అనేవాళ్ళు మీ నాన్న. ఆ ఐశ్వర్యమే ఇప్పుడిలా. గాలిలో నీ మాటే అలలపై నీ పాటే ఎంత గాలిస్తున్నా నువ్వు లేవే అమ్మవై ప్రతి ముద్ద తినిపించి పెంచావే ప్రేమ కోరే ఆకలున్నా నువ్వు రావే. ప్లీజ్ అమ్మా, ఎన్నో మాటలు ఇంకా టెన్షన్ పడకు. చెప్పాలని కిరణ్మయి, చుంచనే వాటికేమి చెప్పే మనం ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. ఆ దేవుడు మనకి అన్యాయం చెయ్యడు. నీ చిరునవ్వుని మళ్ళీ నేనే ఎప్పుడు చూసేది నిజమే చెప్పాలి అని నాకు చెప్పే నువ్వే ఎన్నడు నాతో ఉంటానని అబద్ధం చెప్పావే. హారిక అక్క ఫోన్ చేస్తుందేంటి? హలో అక్క, చెప్పండి. సుహాస్, ఇప్పుడే బయలుదేరుతున్నాను అక్క, ఇప్పుడే బయలుదేరుతాను. హలో డాడీ, మీకు గుడ్ న్యూస్. మీ ఆడబడుచు సూసైడ్ అటెంప్ట్ చేసింది. అదేనా గుడ్ న్యూస్? అవును డాడీ, అప్పుడే ఈ విషయం మీకెలా తెలిసింది? మినిస్టర్ని కదమ్మా, తెలియకుండా ఎలా ఉంటుంది? నాకెందుకో రేణు ఇంటికి తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు డాడీ. పైకి పోతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మాయి పైకి పోయిందంటే మీ ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. దానికి దీనికి సంబంధం ఏంటి డాడీ? అంటే రేణు తన సొంత చెల్లెలు కదా, ఆఖరి చూపులు చూడ్డానికో అంత్యక్రియలకు అటెండ్ కావడానికో పర్మిషన్ వస్తుంది కదా. ఆఖరి చూపులకో అంత్యక్రియలకో పర్మిషన్ మీద బయటకు వచ్చినా వెంటనే మళ్ళీ ఆయన లోపలికి వెళ్తాడు కదా డాడీ. గ్యారంటీగా వెళ్తాడమ్మా. అతగాడి గురించి నువ్వేం టెన్షన్ పడకు. ఓకే, థ్యాంక్ యూ డాడీ. బాయ్. బాయ్ తల్లి. ఏంటి సడన్ గా ఏదో ఆలోచనలో పడిపోయావు? మన ప్లాన్స్ కి రేణు స్పీడ్ బ్రేక్ ఏమో అనిపిస్తుంది. అదే అక్క, నువ్వు చెప్పిన ప్లాన్లు చకచకా వర్కౌట్ చేసుకుంటూ వెళ్తేనే కదా మన టార్గెట్ రీచ్ అయ్యేది. ఈలోపు ఆ రేణు చనిపోయిందనుకో, కిరణ్ మూడ్ మారిపోతుంది కదా. చెల్లెలు చావు మూడ్లో ఉన్న కిరణ్ని
మనం అనుకున్న మూడ్లోకి తీసుకురావడానికి టైం పడుతుంది కదా. చూద్దాం నీ టైం ఎలా ఉందో. సుబ్బు పెళ్లి వెంకి చావుకు వచ్చిందంటారు కదా, ఇప్పుడు వెంకి చావు సుబ్బు పెళ్లికి వస్తుందేమో, ఎవరికి తెలుసు. సిసి సావుల గురించి సరదాగా మాట్లాడుకున్నాం. వీళ్ళు మనుషులు కాదు, దయ్యాలు. దేవుడి దయ వల్ల ఆ పిల్ల బతికి బట్ట కడితే బాగుండు. ఇప్పుడు మరి రేణుకి ఎలా ఉంది సిస్టర్? స్పెషల్ డాక్టర్ లోపల చెక్ చేస్తున్నారు. రేణుని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రేణుని ఈ పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటానంటేవేంటి? ఇప్పుడు కాకపోతే రేణుని పెళ్లి చేసుకునే అదృష్టం జీవితంలో నాకెప్పటికీ రాదంకుల్. నేను రేణుకి ఇచ్చిన మాట ప్రకారం ఏ పరిస్థితుల్లో అయినా తను నేను పెళ్లి చేసుకోవాలి. రేణు గుండె కొట్టుకుంటూ ఉండగానే తన మెడలో ఈ మంగళసూత్రం పడేలా చేస్తాను. దయచేసి నాకు ఈ అవకాశాన్ని ఇవ్వండి అంకుల్.